హాయ్ హలో నమస్తే, నేను మీ నాగ్ని. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. బైక్ హ్యాండిలో కారు స్టీరింగో చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు బండి నడిపితే మీకే నష్టం అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు కళ్ళల్లో పడితే బండ బాదటానికి రెడీ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వాహనదారులు రోడ్డు నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు నూతన మోటార్ వాహన చట్ట నిబంధనల ప్రకారం ఉల్లంఘనలపై జరిమానాలను పెంచడం జరిగింది. ఈ మేరకు నేటి నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అయితే అమలు చేయబోతోంది. ఈ క్రమంలో వాహనానికి సంబంధించి ఏదైనా సర్టిఫికెట్, జరిమానాలు విధించేందుకు పోలీసుల యంత్రాంగం అయితే సమాయత్తమవుతోంది. రహదారులపై ద్విచక్ర వాహనం నడిపేందుకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, హెల్మెట్ తప్పనిసరి. ఇన్నాళ్లు ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్, కార్ నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అదేవిధంగా వారికి వెసులుబాటు కోసం కొంత టైం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రూల్స్ ని ఎవరు పాటించకపోవడంతో జరిమానాల్ని మరింతగా పెంచారు. అవేంటో ఒకసారి చూద్దాం. హెల్మెట్ వాడకపోతే 100 రూపాయలు ఉండే ఫైన్ ని ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. అది 3 టైమ్స్ రిపీట్ అయితే లైసెన్స్ రద్దు చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 2000గా ప్రస్తుతం ఉన్నదాన్ని 10,000గా చేశారు. లేదా 6 నెలలు జైలు శిక్ష మరియు 2 విధించడం జరుగుతుంది. సీట్ బెల్ట్ లేకపోతే 1000 రూపాయలు, నో లైసెన్స్ 5,000 రూపాయలు, రాంగ్ రూట్ లో వాహనం నడిపితే 5,000 రూపాయలు, అధిక వేగంగా వాహనం నడిపితే 1000 రూపాయలు లేదా 2,000, ప్రమాదకరంగా వాహనం నడిపితే 5,000 రూపాయలు, అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా డిస్టర్బెన్స్ కలిగిస్తే 10,000 రూపాయలు, వాహనానికి బీమా లేకపోతే 2,000 రూపాయలు, పర్మిట్ లేని వాహనాలకి 10,000 రూపాయలుగా జరిమానా విధిస్తున్నారు. ఇక ట్రిపుల్ డ్రైవింగ్ 5,000 రూపాయల జరిమానా, సెల్ ఫోన్ డ్రైవింగ్ 5,000 రూపాయల జరిమానా, మైనర్ డ్రైవింగ్ ఇది వరకు 1500 ఉంది, ఇప్పుడు యజమానికి 3 సంవత్సరాల జైలు మరియు 25,000 రూపాయలు జరిమానా విధిస్తారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.